రూల్ నెంబర్ 6 చాలా చాలా ఈజీ రూల్. చూడండి, వెన్ ఏ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ లెట్స్ అనేతోటి స్టార్ట్ అయింది అనుకోరి, ఆటోమేటిక్గా మనం లెట్స్ అని ఎక్కడా కనిపించినా అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఒకటే ఆన్సర్, షల్ వి. ఒకటే క్వశ్చన్ ట్యాగ్ షల్ వి. అది ఏదన్నా సరే, పాజిటివ్ అవ్వని నెగిటివ్ అని. లెట్స్ అంటే ఏంటిది? లెట్ అజ్ అన్నట్టే కదా, అందుకని వి అని మనం ప్రణౌన్ని యూజ్ చేస్తున్నాం. లెట్స్ అంటే ఏంటిది? లెట్ అజ్ అంటే మనం. లెట్స్ గో ఫర్ ఏ మనము వాక్కి వెళ్దాం పద అని అంటాం కదా, అజ్ అని వస్తుంది కాబట్టి సో వి తీసుకుంటాం. షల్ వి ఒక్కటే మంచిగా గుర్తుపెట్టుకోండి, ఏంటి? షల్ వి. ఓకే, చూద్దాం. లెట్స్ గో ఫర్ ఏ వాక్. సో ఎలాంటి లెట్స్ అనే పదం కనిపించిందంటే ఐదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, పాజిటివ్ అవ్వని నెగిటివ్ అవ్వని, సో ఒకటే క్వశ్చన్ ట్యాగ్ షల్ వి. ఇక్కడ చూడండి, లెట్స్ వాచ్ ఏ మూవీ, ఏం ప్రాబ్లం లేదు, లెట్స్ అనేది కనిపించింది కాబట్టి సో ఆటోమేటిక్ క్వశ్చన్ ట్యాగ్ ఏంటి? షల్ వి. లెట్స్ అంటేనే లెట్ అజ్ అన్నట్టు, సో అజ్ కాబట్టి వి అనేది తీసుకుంటాం. సో ఫైనల్గా క్వశ్చన్ ట్యాగ్. లెట్స్ ప్రిపేర్ ఫర్ ద టెస్ట్ అంటే మనం టెస్ట్కి ప్రిపేర్ అవుదాం అన్నట్టు, సో క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది? ఆటోమేటిక్గా షల్ వి. ఫైనల్గా క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, లెట్స్ హెల్ప్ ద నీడీ. మనం నీడీ అంటే ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేద్దాం అన్నట్టు, సో క్వశ్చన్ ట్యాగ్ ఏంటిది? షల్ వి. లెట్స్ అనేది కనిపించిందంటే చాలా, మీకు ఇంకో వర్డ్ ఏం లేదు, డైరెక్ట్ షల్ వి. లెట్స్ అనేది కనిపిస్తే షల్ వి. లెట్స్ నాట్ ఆర్గ్యూ, సో ఏంటి క్వశ్చన్ ట్యాగ్? చాలా ఈజీ, షల్ వి. ఇలాంటివి వచ్చిందంటే మీకు హాఫ్ మార్కు చాలా ఈజీగా వాడే మీకు ఇచ్చినట్టు, మీరేం కష్టపడకుండానే వాడు ఇచ్చినట్టు. సో లెట్స్ నాట్ వేస్ట్ టైం. సరే నెగిటివ్ వచ్చింది కదా, మరి షల్ నాట్ వి అలా ఏం లేదండి, లెట్స్ వచ్చిందంటే చాలు, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఒకటే క్వశ్చన్ ట్యాగ్ షల్ వి. ఐదర్ ఇట్ ఈస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఏదైనా సరే షల్ వి తీసుకోవాలి. సార్ ఎందుకు అట్లా? ఇంగ్లీష్లో అలాంటి క్వశ్చన్స్ అసలే వేసుకోవద్దు. ఎందుకు ఈ రూల్స్ ఇట్లనే ఎందుకు నేను క్వశ్చన్స్ ఎప్పుడు కూడా వేసుకోవద్దు. ఇంగ్లీష్ని మనం ఫాలో అవ్వాలి అంతే. సో ఇంకో రూల్ చూద్దాం. రూల్ ఫర్ ఇంపారేటివ్ సెంటెన్స్. ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే మీకు ఐడియా ఉంది? ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? రిక్వెస్ట్ కానీ కమాండ్స్ కానీ సజెషన్స్ కానీ ఇచ్చినప్పుడు మనం ఏదైనా రిక్వెస్ట్, ప్లీజ్ ఓపెన్ ద డోర్, ఇలాంటి రిక్వెస్ట్లు కానీ, కమాండ్ అంటే సిట్ డౌన్, స్టాండ్ అప్, ఇలాంటి కమాండ్స్ ఇస్తాం కదా. నెక్స్ట్ సజెషన్స్, గో కన్సల్ట్ డాక్టర్, వెళ్ళి డాక్టర్ని కలువు, ఇలా అంటాం కదా. సో ఇలాంటివి వచ్చినప్పుడు సో వీటికి స్పెషల్గా అంటే వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా మనకు వర్బ్ 1తో స్టార్ట్ అవుతుంది. టెన్స్ స్టార్ట్ అవ్వడం ఎట్లా స్టార్ట్ అవుతుంది? వర్బ్ 1తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు సబ్జెక్ట్ అనేది సరిగా కనిపించదు, అంటే ఉండదు అని కాదు, కనిపించదు. సో వర్బ్ 1తో ఒక సెంటెన్స్ స్టార్ట్ అవుతుందంటే అది ఆటోమేటిక్గా ఇంపరేటివ్ సెంటెన్స్. వర్బ్ 1తో కానీ ప్లీజ్ ఇలాంటిది, ప్లీజ్ సిట్ డౌన్. డోంట్, ఇది కూడా వర్బ్ అనేది, డోంట్ షౌట్, అరవకు. సో ఇది ఒక కమాండ్ కదా. హెల్ప్ యువర్ బ్రదర్, మీ బ్రదర్కి హెల్ప్ చేయి, ఇది వర్బ్ 1 కదా. సో ఇలాంటివన్నీ, వెయిట్ ఒక సెకండ్ వెయిట్ చేయి. డోంట్ బీ లేట్ అంటే లేట్ అవ్వకు. సో ఇలాంటి ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నీ వచ్చినప్పుడు కూడా ఒకటే ఒకటి క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ. ఏమొస్తుంది? విల్ యూ. ఏమొస్తుంది? విల్ యూ. ఓపెన్ ద విండో. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఓపెన్ ద విండో అంటే దాని అర్థం ఏంటి? యూ ఓపెన్ ద విండో, నువ్వే విండో ఓపెన్ చేయి అన్నట్టు కదా. సో సబ్జెక్ట్ ఏముంటుంది? ఆటోమేటిక్గా యూ ఉంటుంది. కానీ దీనికి ఎలా రాయాలి? విల్ యూ. ఏమని తీసుకోవాలి? విల్ యూ అని రాసి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. మనకి ఇక్కడ ఇవి ఇంపారేటివ్ సెంటెన్సా కాదా అన్నది ఒకటి ఐడెంటిఫై చేసుకోగలిగితే చాలు, చాలా ఈజీగా దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ప్లీజ్ సిట్ డౌన్, ఇది ఒక రిక్వెస్ట్. సో ఇంపారేటివ్ సెంటెన్స్ ఎలాంటిది ఏమి ఆలోచించొద్దు. ప్లీజ్ సిట్ డౌన్ అంటే నువ్వు కూర్చో అన్నట్టే కదా. సో ఆటోమేటిక్గా క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? విల్ యూ. డోంట్ షౌట్ అంటే అరవకు అన్నట్టు. సో ఇది కూడా డూ తోటి స్టార్ట్ అయింది కదా. సో వర్బ్ 1 తోటి స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఒక ఇంపారేటివ్ సెంటెన్సే. ఆటోమేటిక్గా మన క్వశ్చన్ ట్యాగ్ ఏంటి? విల్ యూ. ఫైనల్గా క్వశ్చన్ మార్క్. ఇది చూడండి, హెల్ప్ యువర్ బ్రదర్, మీ బ్రదర్కి హెల్ప్ చేయమంటున్నాడు. సో ఇది కూడా
ఏంటి ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి విల్ యూ. వెయిట్ అవుట్ సైడ్, బయట వెయిట్ చేయి, అదొక కమాండే కదా. సో ఏంటి విల్ యూ. మనకు కమాండ్స్ కానీ ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు, కమాండ్స్ కానీ రిక్వెస్ట్ కానీ సజెషన్స్ కానీ వచ్చినప్పుడు ఏం లేదు, అవి ఎక్కడ కనిపించినా కమాండ్స్ కానీ రిక్వెస్ట్ కానీ సజెషన్స్ కానీ ఇవి ఎక్కడ కనిపించినా కూడా ఒకటి విల్ యూ. అది ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇక్కడ చూడండి డోంట్ బీ లేట్, ఇది నెగిటివ్ ఉంది కదా, పాజిటివ్ రాయడం అలాంటిది ఏమి ఉండదు. డైరెక్ట్ డోంట్ బీ లేట్ అనేది ఒక కమాండే కదా, అంటే లేట్ అవ్వకు అని చెప్తున్నాం కదా. సో ఏం చేయాలి, డైరెక్ట్ ఆటోమేటిక్గా ఒకటే ఆన్సర్ విల్ యూ అంటే విల్ యూ. సో చాలా చాలా ఈజీ. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అని మనం ఐడెంటిఫై చేయగలిగితే చాలు, ఒకటే ఆన్సర్ విల్ యూ. లెట్స్ అనేది వచ్చినప్పుడు షల్ వి, దానికి అది డైరెక్ట్ రూల్ ఒకటే. లెట్స్ అనేది కనిపిస్తే షల్ వి, అలానే ఇంపరేటివ్ సెంటెన్సెస్ కనిపిస్తే విల్ యూ. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ రూల్, యూజ్డ్ టు డిడ్ంట్ రూల్. సో యూజ్డ్ టు, ఎక్కడైనా మీకు యూజ్డ్ టు కనిపిస్తే అప్పుడు డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, యూజ్డ్ టు దేనికి యూజ్ చేస్తారు, మన పాస్ట్ హ్యాబిట్స్ ఏవి ఉంటాయి. ఇప్పుడు ఐ యూజ్డ్ టు గో ఫర్ ఏ వాక్, నేను వాకింగ్కి ముందు వెళ్ళేవాడిని, ఒక పాస్ట్ హ్యాబిట్. ఇప్పుడు వెళ్తున్నానంటే ఇప్పుడు లేదు, ఒక పాస్ట్ హ్యాబిట్స్ ఇలాంటివి చెప్పినప్పుడు సో ఆటోమేటిక్గా ఈ యూజ్డ్ టు అంటే మీరు జనరల్గా చూసినా కూడా ఇది వర్బ్ టు లానే కనిపిస్తుంది కాబట్టి డే యూజ్ చేస్తారు. డిడెంట్ పాస్ట్ ఉంది కాబట్టి నెగిటివ్, డిడెంట్ హీ. యూజ్డ్ టు ఈ పాస్ట్ హ్యాబిట్స్ కాబట్టి సో ఆటోమేటిక్గా డిడ్ వస్తుంది, పాస్ట్ కాబట్టి డిడ్. వి యూజ్డ్ టు గో ఫిషింగ్, మేము ఫిషింగ్కి వెళ్ళే వాళ్ళం. సో ఏంటి, ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి నెగిటివ్. డిడెంట్ వి క్వశ్చన్ ట్యాగ్. షీ యూజ్డ్ టు విజిట్ హర్ గ్రాండ్ మా, అంటే తను వాళ్ళ గ్రాండ్ మాని ముందు ఎప్పుడు కూడా విజిట్ చేస్తుండే, కలుస్తుండే అన్నట్టు. సో యూజ్డ్ టు వచ్చింది కాబట్టి డిడెంట్ ఏం యూజ్ చేయాలి, షీ. డిడెంట్ షీ. నెక్స్ట్ చూడండి, దే యూజ్డ్ టు లివ్ ఇన్ ఢిల్లీ, వాళ్ళు ఢిల్లీలో ఉండేవాళ్ళు. సో యూజ్డ్ టు కనిపించింది కాబట్టి డిడ్, పాజిటివ్ కాబట్టి ఇది నెగిటివ్. డిడెంట్ ప్రొనౌన్ ఏం తీసుకోవాలా, దే. సో డిడ్ అనే ప్రొనౌన్ అది సింగులర్ కానీ ప్లూరల్ కానీ ఏదైనా కానీ డిడ్డే వస్తుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్నిటికి కూడా డిడ్డే యూజ్ చేస్తాం. అదే ప్రెజెంట్ టెన్స్లో అయిన వాడు సింగులర్ ఉంటేనేమో డస్ యూజ్ చేయాలి, లేదా నార్మల్గా ప్లూరల్ ఉంటేనేమో డూ యూజ్ చేయాలి. మనకు పాస్ట్ టెన్స్ వచ్చేసరికి అలాంటి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి అన్నిటికీ డిడ్డే కాబట్టి చాలా ఈజీ. జాన్ యూజ్డ్ టు డ్రింక్ కాఫీ, అంటే మనకి జాన్కి కాఫీ తాగే అలవాటు ఉంటుండే. సో ఇప్పుడు ఏమైపోద్ది, డిడెంట్ జాన్ వచ్చిందని మరి జాన్ రాస్తామా, నో. ఏం రాయాలి, హీ. డిడెంట్ హీ. నెక్స్ట్ చూడండి 6, ఐ యూజ్డ్ టు రీడ్ నావెల్స్, అంటే నాకు నావెల్స్ చదివే అలవాటు ఉండే, ఇప్పుడు లేదు. యూజ్డ్ టు వచ్చిందంటే పాస్ట్ హ్యాబిట్స్ కాబట్టి సో యూజ్డ్ టు కనిపించింది, పాస్ట్ ఉంది కాబట్టి నెగిటివ్. డిడెంట్ ఐ, ఇక్కడ కూడా ప్రొనౌన్ అయ్యే ఉంది కాబట్టి డైరెక్ట్ అయిపోయింది ఐ. సో ఇది కూడా చాలా ఈజీ రూల్. యూజ్డ్ టు వచ్చినప్పుడు మనం డిడెంట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రూల్కి వెళ్దాం. కొన్ని స్పెషల్ రూల్స్ ఉంటాయి. ఈ స్పెషల్ రూల్స్ని చాలా బాగా గుర్తుంచుకోవాలి, ఇవి కంపల్సరీ మీ మైండ్లో ఉండాలి. ఈ స్పెషల్ రూల్స్ అనేవి ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి తప్పు పెడతా ఉంటారు. సో ఇది ఒక్కటి మంచిగా చూడండి. స్పెషల్ రూల్స్, సమ్వన్ హ్యాస్ స్టోలెన్ మై వ్యాలెట్. ఏమంటున్నాడు, సమ్వన్ హ్యాస్ స్టోలెన్ మై వ్యాలెట్, ఎవరో నా వ్యాలెట్ని దొంగతనం చేసిరంటారు. సో ఇక్కడ ఎప్పుడు కానీ సమ్వన్, నోబడి, ఎవ్రీవన్ ఇలాంటివి వచ్చినప్పుడు వీటికి ప్లూరల్ తీసుకోవాలి. సో దే అన్నది మనము దే అనే ప్రొనౌన్ని మనం తీసుకోవాలి, మర్చిపోద్దు. సమ్వన్ కానీ నోబడి కానీ ఎవ్రీబడి ఇలాంటివి వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి, దే అనే ప్రొనౌన్ని తీసుకోవాలి. సో సమ్వన్ హ్యాస్ స్టోలెన్ మై వ్యాలెట్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటిది, హ్యాజ్. కానీ ఇక్కడ దే అని తీసుకుంటున్నాం కదా, ఏం రాయాలి, హ్యావ్. ఇది పాజిటివ్ కాబట్టి హ్యావెంట్ దే. మంచిగా గుర్తుంచుకుంటే ఒక్కసారి మంచిగా చూడండి. సమ్వన్ హ్యాస్ స్టోలెన్ మై వ్యాలెట్, సమ్వన్, నోబడి, ఎవ్రీబడి ఇలాంటివి వచ్చినప్పుడు సో ప్రొనౌన్ ఏంటిది, దే. సో ప్రొనౌన్ ఏంటిది, దే. మనం ఈ దేకి మ్యాచ్ అయ్యే హెల్పింగ్ వర్బే తీసుకోవాలి. ఇక్కడ హ్యాజ్ ఉంది కదా అని హ్యాజంట్ దే అని రాస్తామా,
నో హ్యాజెంట్ దే అని రాదు. దే తీసుకుంటున్నాం కాబట్టి దేకి హ్యాజ్ యూజ్ చేస్తామా, నో హ్యావ్ యూజ్ చేస్తాం. సో హ్యావెంట్ దే. మరి నెగిటివ్ ఎందుకు రాసిండు, ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి నెగిటివ్ రాసిండు. ఫైనల్గా సమ్వన్కి మనం ప్రొనౌన్ ఏం తీసుకుంటాం, దే తీసుకుంటాం కాబట్టి హ్యావెంట్ దే. నెక్స్ట్ చూడండి, నో బడీ. ఇప్పుడే చెప్పాను కదా, సమ్వన్, నో బడీ, ఎవ్రీబడి ఇలాంటి వచ్చినప్పుడు ఇవేంటి అన్నట్టు దే. అయితే నో బడీ కేమ్ టు ద మీటింగ్, ఎవరు కూడా మీటింగ్కి రాలేరంట. సో ఇక్కడ ఇదేంటి, వర్బ్ టు. వర్బ్ టు అంటే సింపుల్ పాస్ట్ కదా. సింపుల్ పాస్ట్లో ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం, వెరీ గుడ్, డిడ్. ఏది యూజ్ చేస్తాం, డిడ్. నో బడీ కేమ్ టు ద మీటింగ్ అంటే ఎవరూ రాలేరు. అది పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా, నెగిటివ్ సెంటెన్స్. ఎవరు రాలేరు కాబట్టి నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, పాజిటివ్లో ఉంటుంది, డిడ్ దే. ఏం తీసుకోవాలి దీనికి ప్రొనౌన్ ఏం తీసుకోవాలి, నో బడీకి ప్రొనౌన్ ఏం తీసుకోవాలి, దే తీసుకోవాలి. సో డిడ్ దే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మంచి గుర్తుంది. అందరూ నో బడీ కేమ్ టు ద మీటింగ్ అంటే ఫ్లోలో డిడ్ నాట్ దే ఇలా కూడా పెడతారు, డిడ్ నాట్ దే ఇలా పెడతారు. ఇది చాలా తప్పు. ఎందుకు, ఇదే నెగిటివ్ సెంటెన్స్. ఇక్కడ మనము సెంటెన్స్ కరెక్ట్ చూసుకోవాలి, అది నెగిటివ్ పాజిటివ్. నో బడీ కేమ్ టు ద మీటింగ్, ఎవరు మీటింగ్కి రాలేరు. సో ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి, డిడ్ దే. నెక్స్ట్ చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్, అంతా మంచిగా జరుగుతుంది అంటున్నాడు. ఇక్కడ మనకు చాలా ఈజీగా హెల్పింగ్ వర్బ్ కనిపిస్తుంది, ఈజ్ ఉంది కదా. సో ఇది పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్లో రాయాలా, ఈజింట్. ఎవ్రీథింగ్ కాబట్టి దీనికి ప్రొనౌన్ ఏమవుతుంది, ఇట్. ఎవ్రీథింగ్కి ప్రొనౌన్ ఏమవుతుంది, ఇట్. సో ఇజింట్ ఇట్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈజీ ఉంది, ఈజీ తీసుకున్నాం, ఇజింట్ ఇట్. నెక్స్ట్, వన్ షుడ్ ఆల్వేస్ బి హానెస్ట్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. వన్ షుడ్ ఆల్వేస్ బి హానెస్ట్ అంటే ప్రతి ఒక్కరు హానెస్ట్గా ఉండాలంటుండు. సో ఇక్కడ మనకు ఈ హెల్పింగ్ వర్బ్ ఏముంది, షుడ్ ఉంది కాబట్టి షుడ్ నాట్. ఇది పాజిటివ్ కాబట్టి నాట్, షుడ్ నాట్. వన్ అన్నాడు కాబట్టి వన్నే యూజ్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్. వన్ అన్నాడు కాబట్టి వన్నే యూజ్ చేయాలి. వన్ వచ్చినప్పుడు ఏంటిది, ప్రణవ్. వన్ వచ్చినప్పుడు ప్రణవ్ ఏం యూజ్ చేయాలి, వన్నే యూజ్ చేయాలి. వన్కి ప్రణవ్ ఏం వస్తుంది, వన్. చాలా చాలా ఇంపార్టెంట్. షుడుంట్ వన్, ఇక్కడ షుడుంట్ హీ, షుడుంట్ దే ఇలాంటివి వచ్చాయి అనుకోరి చూసుకోవాలి, ఓకేనా. వన్ వచ్చినప్పుడు ప్రణవ్ ఏం యూజ్ చేయాలి, కంపల్సరీ కూడా వన్నే యూజ్ చేయాలి, షుడుంట్ వన్. నెక్స్ట్ చూడండి, వి ఆర్ట్ టు ఫాలో ద రూల్స్. వి ఆర్ట్ టు ఫాలో ద రూల్స్ అంటే మనం రూల్స్ని తప్పనిసరిగా ఫాలో కావాలి. ఆర్ట్ టు ఎప్పుడు యూజ్ చేస్తారు, తప్పనిసరిగా చేసే పనులకి రిఫర్ చేయడానికి ఆర్ట్ టు అనేది యూజ్ చేస్తాం. సో ఇది హెల్పింగ్ వర్బ్ కదా, దీన్ని నెగిటివ్లో ఏంటి, అటంట్. ఇక్కడ ఆల్రెడీ వి ఇచ్చింది కాబట్టి అటంట్ వి. ఏమని చదువుతుంది దీన్ని, అటంట్ వి. నెక్స్ట్, దెర్ ఈజ్ ప్రాబ్లం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దెర్ ఈజ్ ప్రాబ్లం, అక్కడ ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ ఈజ్ అని ఉంది కాబట్టి మనం హెల్పింగ్ వర్బ్ కూడా ఈజీ యూజ్ చేసాం. ఈజ్ పాస్ట్ ఉంది కాబట్టి నెగిటివ్, ఈజింట్. అని ఇక్కడ ఏం యూజ్ చేయాలి, ఈజింట్ దేర్. దేర్ వచ్చినప్పుడు కంపల్సరీ కూడా దేర్ అనే యూజ్ చేయాలి. దేర్ తోటి ఏదైనా సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలి, దేర్ తోటి స్టార్ట్ చేయాలి. సో దేర్ తోటి ఎండ్ చేయాలి. దీన్ని దేర్ అనేది అంతటి దేర్ అనే వర్డ్ తోటి ఒక సెంటెన్స్ స్టార్ట్ అయితే దేర్ తోటి ఎండ్ చేయాలి. దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం. సో ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్లో రాసాం, ఇజింట్. ఏం యూజ్ చేయాలి, దేర్ వచ్చింది కాబట్టి దేర్. దేర్ వచ్చినప్పుడు దేరే, వన్ వచ్చినప్పుడు వన్. ఇవి రెండు మాత్రం అసలే మర్చిపోవద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. దేర్ వచ్చినప్పుడు దేరే రాయాలి, వన్ వచ్చినప్పుడు వన్నే రాయాలి. అండ్ సమ్ వన్, నో బడీ ఇవి నార్మల్గా అయితే సింగులర్. సమ్ వన్ హ్యాస్ స్టోలెన్, ఎవరొకరు నా వ్యాలెట్ని తీసుకెళ్లారు అంటే కొట్టేశారు అంటుండు. స్టోలెన్ అంటే దొంగిలించారు, ఎవరో నా వ్యాలెట్ని దొంగిలించారు అంటారు. ఇక్కడ సమ్ వన్ అంటే నార్మల్గా హ్యాజ్ ఏ అంటే సింగులరే, కానీ క్వశ్చన్ ట్యాగ్స్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇవి ప్లూరల్గా మారిపోయి వీటిని దే లాగా తీసుకుంటాం. సమ్ వన్ కానీ, నో బడీ కానీ, ఎవ్రీబడి కానీ ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తాం, ఇవి సింగులర్స్ అయినా కూడా మనం క్వశ్చన్ ట్యాగ్స్ వచ్చేసరికి వీటిని ప్లూరల్గా తీసుకుంటాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ రూల్స్. ఒక్కసారి మీరు అందరూ నోట్ డౌన్ చేసుకోండి. ఈ రూల్స్ ఇవి మాత్రం చాలా చాలా గుర్తుండాలి, ఓకేనా. సో ఇప్పటి వరకు మనం చెప్పుకునే ఒక్కసారి లైట్గా బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తూ పోదాం. ఫస్ట్ రూల్ ఏంటి, పాజిటివ్ స్టేట్మెంట్ టేక్స్ ఏ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. షీ కెన్ స్విమ్ వెల్ అంటే కాంట్ షీ, కాంట్ షీ. పాజిటివ్ ఉంటే నెగిటివ్ రాయాలి. సెకండ్ రూల్ ఏంటి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాయాలి. ఎలా, ఫస్ట్ మనము
హెల్పింగ్ వర్బ్ని ఐడెంటిఫై చేసి హెల్పింగ్ వర్బ్ రాసి పాజిటివ్ ఉంటే నెగిటివ్ రాయాలి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాయాలి. ఫైనల్గా మనం ప్రొనౌన్ యూజ్ చేయాలి. ఇప్పుడు హీ డజంట్ లైక్ స్పైసీ ఫుడ్. సో దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఏంటిది? డజ్ కదా. హెల్పింగ్ వర్బ్ డజ్. అది నెగిటివ్లో ఉంది కాబట్టి మనం పాజిటివ్లో రాస్తాం డజ్. నెగిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్ రాస్తాం డజ్. హెల్పింగ్ ప్రొనౌన్ ఏంటి? హీ, డజ్, హీ. సో ఇలా. నెక్స్ట్ చూద్దాం. థర్డ్ రూల్ ఏంటి? ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్. ఐఎమ్ వచ్చినప్పుడు, పాజిటివ్ వచ్చినప్పుడు, నెగిటివ్లో రాసినప్పుడు ఆర్ఎంట్ ఐ ఏమని రాయాలి? ఆర్ఎంట్ ఐ, ఆర్ఎంట్ ఐ. అదే నెగిటివ్ వాడేస్తే ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్ అని వచ్చినప్పుడు ఆమె అనే రాయాలి, పాజిటివ్ రాసేయాలి. కానీ అప్పుడు ఆమె అనే రాయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు ఆ టెన్స్ని ఐడెంటిఫై చేసి డూఆ, డజా, డిడ్. డూ డస్ దేనికి వస్తుంది? ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ప్లూరల్ ఫార్మ్స్ ఉంటాయేమో డూ వస్తుంది, సింగులర్ ఫార్మ్స్ ఉంటాయి. ఎలాంటి సింగులర్ ఫార్మ్స్ ఉంటాయి? హీ, షీ, ఇట్ అలాంటివి ఉంటే డజ్ వస్తుంది. నెక్స్ట్ డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో అన్నిటి కూడా డిడ్ వస్తుంది. సో వాటిని ఐడెంటిఫై చేసి దాన్ని హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి రాయాలి. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. సో తను ఇది సింగ్స్ బ్యూటిఫుల్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా, వర్బ్ 1 కాబట్టి. సో ఏం తీసుకోవాలి? హెల్పింగ్ వర్బ్ డజ్. ఇది పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ డజంట్, షీ, డజంట్, షీ ఇలా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వర్డ్స్ లైక్ సెల్డమ్, రేర్లీ, స్కేర్స్లీ. ఈ వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా గుర్తుంచుకోండి. స్కేర్స్లీ, ఫ్యూ, లిటిల్, హార్డ్లీ ఇవన్నీ కూడా నెగిటివ్ మీనింగ్ ఇస్తాయి కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ రాసినప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్గా రాయాలి. ఇవన్నీ నెగిటివ్ మీనింగ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్గా రాయాలి. షీ హార్డ్లీ ఈట్స్ జంక్ ఫుడ్ అని అన్నాడు. సో ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఆటోమేటిక్గా మనం పాజిటివ్గా రాయాలి. ఈట్స్ అన్నాడు కదా, ఏమన్నాడు? ఈట్స్ అన్నాడు. సో ఈట్స్ అంటే ఇది ఇప్పుడు మనకు వర్బ్ 1 సింపుల్ ప్రెజెంట్ కాబట్టి ఏం తీసుకోవాలి? డజ్. ఇది ఆల్రెడీ నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఏం తీసుకోవాలి? పాజిటివ్ తీసుకోవాలి. షీ హార్డ్లీ ఈట్స్ జంక్ ఫుడ్, పాజిటివ్ తీసుకోవాలి డజ్, షీ. సో ఇలా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్, గుర్తుంచుకోండి. అండ్ లెట్స్ గో, లెట్స్ అని వస్తే డైరెక్ట్ ఆటోమేటిక్గా ఏం లేదు, లెట్స్ అని కనిపించిందంట, ఐదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, యూస్ షల్ వి. ఏం రాస్తాం? షల్ వి. అండ్ అలానే ఇంపారేటివ్ సెంటెన్స్ కనిపిస్తే విల్ యూ. ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే రిక్వెస్ట్లు కానీ కమెంట్స్ కానీ కనిపిస్తే విల్ యూ. యూజ్డ్ టు, యూజ్డ్ టు అంటే మనకు పాస్ట్ హ్యాబిట్స్ కాబట్టి ఆటోమేటిక్గా డిడ్ యూజ్ చేస్తాం. సో డిడ్ంట్ రూల్ అంటారు. హీ యూజ్డ్ టు ప్లే ఫుట్బాల్, డిడ్ంట్ హీ. వి యూజ్డ్ టు గో ఫిషింగ్, డిడ్ంట్ వి. ఇలా. నెక్స్ట్ స్పెషల్ రూల్స్, ఇవి మాత్రం చాలా చాలా గుర్తుపెట్టుకోండి. సమ్ వన్, నో బడీ, ఎవ్రీథింగ్, వన్, వి, దేర్. దేర్ వచ్చినప్పుడు మళ్ళీ దేరే వస్తుంది, దేర్ వచ్చినప్పుడు దేరే వస్తుంది, వన్ వచ్చినప్పుడు వన్ వస్తుంది. సో ఇక్కడ వరకు మీకు మంచి అండర్స్టాండింగ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్స్లో మీకు ఒక క్వశ్చన్ మీ దగ్గర ఉన్నట్టే. సో ఒక 1/2 అవర్ క్లాస్ తోటి మీకు ఒక 1 మార్క్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఐ హోప్. థ్యాంక్ యూ ఆల్.